రైతుల ఓట్లతో గెలిచి వారిని నటీట ఉంచిన ఘనత కాంగ్రెస్ కి దక్కిందని బీజేఎల్పీ నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్లకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రయోజనం చేకూర్చారని చెప్పారు. సిట్టు ధాన్యం కొనుగోలు మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. ఇక ప్రతి సీజన్లో 2000 కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ఓటు చోరీ అని అంటున్న రాహుల్ గాంధీ ఎమ్మెల్యేల చోరీ మీద మాట్లాడాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల డబ్బులతో గెలిచారని విమర్శించారు. 800 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం కొనుగోళ్లలో జరుగుతుందంటే ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి? కేవలం 5 కిలోలు అంటే సంచికి 2 కిలోలు సరుకు తీసిన క్వింటాల్కి 5 కిలోలు అంటే దాదాపు 2000 కోట్ల రూపాయల కుంభకోణం. మరి ఈ రకంగా 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలకు పోతున్నాయా, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఖాతాలకు పోతున్నాయా, నేరుగా ముఖ్యమంత్రి ఖాతాలకు పోతున్నాయా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. గంటలో మొదలైనటువంటి ఈ దీక్ష కార్యక్రమాలు, రైతు పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇదొక్కటే కాదు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 4